నమస్కారం అండి. ఈరోజు భరతమాత అమ్మాసర అనాథ వృద్ధాశ్రమంలో అన్నదానం జరుగుతుంది. గాను శ్రీమతి మిడిదిటి సౌమ్య గారు, శ్రీ మిడిదిటి పూర్ణచంద్ర గారు అన్నదాతగా వివరిస్తున్నారు. ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అశ్వత వద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీభవ. అలాగే ఈరోజు సందర్భం అంటే మానవ సేవే మానవ లక్ష్యంగా 65 మంది నిరాశ్రతుల ఆకలి తీర్చడానికి శ్రీమతి మిడిదిటి సౌమ్య గారి తండ్రి గారు శ్రీ మనుసాని సాయిశంకర్ గారి జన్మ శుభ సందర్భంగా అన్నదానం చేయడం జరుగుతుంది. అలాగే శ్రీ మనుసాని సాయిశంకర్ గారికి జన్మ శుభాకాంక్షలు తెలుపుతూ మీరు ఇలాంటి జన్మలకు మరణం జరపాలని కోరుకుంటూ కోటి కాంతుల చిరునవ్వుతో భగవంతుడు మీకు నిండు నూరేళ్ళు ఇవ్వాలని మనసారా కోరుకుంటూ అలాగే చక్కని అందమైన జీవితం కల్ప కోరుకుంటూ విష్ మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ది డే మానసాని సాయిశంకర్ సార్ గారు. అలాగే మీ కుటుంబ సభ్యుల తరపున, అలాగే మానసాని సుగుణమ్మ గారి తరపున, అలాగే పూర్ణచంద్ర సార్ తరపున, సౌమ్య గారి తరపున, అలాగే విజయ్ గారి తరపున, అనుష గారి తరపున, రాజేష్ గారి తరపున, మౌనిక గారి తరపున, మను గారి తరపున, సౌజన్య గారి తరపున, అలాగే మిడిదిటి కుమారస్వామి గారి తరపున, అలాగే శ్రీధర్ గారి తరపున మీ కుటుంబ సభ్యులందరి తరపున మీకు జన్మ శుభాకాంక్షలు తెలుపుతూ, అలాగే మా ఆశ్రమంలో కూడా మీకు జన్మ శుభాకాంక్షలు తెలుపుతూ మా ఆశ్రమంలో మీకు బర్త్డే విషెస్ అండి. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, మే గాడ్ బ్లెస్ యు, మే గాడ్ బ్లెస్ యు, మే గాడ్ బ్లెస్ యు, హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే సార్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే శ్రీ మనసాని సాయిశంకర్ సార్ గారికి, శ్రీమతి సుగ్రమ్మ గారికి, అలాగే శ్రీ మిడిదిటి కుమారస్వామి గారికి, కౌశల్య గారికి, శ్రీ శ్రీధర్ గారికి, జ్యోతి గారికి, శ్రీ పూర్ణచంద్ర గారికి, సౌమ్య గారికి, చిరంజీవి శ్రేయస్ సాయి గారికి, చిరంజీవి అఖిల గారికి, దాత్రి గారికి, ప్రేరణ గారికి, అలాగే శ్రీ విజయ్ గారికి, శ్రీమతి అనుష గారికి, శ్రీ రాజేష్ గారికి, శ్రీమతి మౌనిక గారికి, శ్రీ మను గారికి, సౌజన్య గారికి, చిరంజీవి రిషాంకు గారికి, శ్రేయాంశ్ గారికి, అస్మిత గారికి, ప్రవస్తి గారికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అశ్వతో వద్దని కోరుకుంటూ అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరం అందించే శక్తి ఆ భగవంతుడు మీకు ప్రసాదించాలని కోరుకుంటూ అలాగే మీకు ఎన్నటి తరగిన ఆరోగ్యాలు అశ్రేశ్వర్యాలు సుఖశాంతులను ప్రశ్నించిన దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే మీరు ఏ సంకల్పం అయితే అనుకున్నారో అది నెరవేరని మనసారా కోరుకుంటూ అలాగే మీకు అంతా మంచి జరగని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి సుగుణమ్మ గారికి, శ్రీమతి కౌశల్య గారికి, శ్రీమతి సౌమ్య గారికి, శ్రీమతి జ్యోతి గారికి, శ్రీమతి అనుష గారికి, శ్రీమతి మౌనిక గారికి, శ్రీమతి సౌజన్య గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలని కోరుకుంటూ లక్ష్మీదేవి దీవులను, దుర్గాదేవి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే శ్రీ మిడిదిటి సౌమ్య గారికి, శ్రీ మిడిదిటి పూర్ణచంద్ర గారికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఆ శ్రీరాముని ఆశీస్సులు, అలాగే ఆ పరమశివుని ఆశీస్సులు, అలాగే ఇక్కడ ఉన్న 65 మంది ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ కోరుకుంటూ శుభాకాంక్షలు, శుభాశీస్సులు. ధన్యవాదాలండి. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కు వరిస్తున్న తండ్రి లాంటి పెంటేశ్వర్కి మరియు పుష్పలమ్మ గారికి పాదవందనం చేసి ఇక్కడ 365 రోజులు నిత్యానందనం జరగడానికి కాన్సెప్ట్తో ముందుకు వచ్చి తను చేస్తూ తను 100 మంది 1000 మందిని చేపిస్తున్న పెంటేశ్వర్కి మరియు పుష్పలమ్మ గారి వారి కుటుంబ సభ్యులు అందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అశ్వతో వద్దని కోరుకుంటూ వారికి వారి కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే ఈరోజు శ్రీమతి మిడిదిటి సౌమ్య గారు, శ్రీ మిడిదిటి పూర్ణచంద్ర గారు మీరు అన్నదానం చేస్తున్నారు. మేము అన్నదానం స్వీకరిస్తున్నాం. అన్నదాత సుఖీ భవ. ఈరోజు అన్నం చేసిన వంటకాలు ఫ్రూట్స్ వాటర్ మిలన్, స్వీట్ మరద కాజా, అలాగే రైస్, అలాగే మిల్ మేకర్ మసాలా, అలాగే టమాటా పప్పు, అలాగే సాంబారు. అన్నదాత సుఖీ భవ. అన్నదాత సుఖీ భవ. అన్నదాత సుఖీ భవ. సుఖీ భవ. సుఖీ భవ. అన్నదాత సుఖీ భవ. సుఖీ భవ. సుఖీ భవ. అన్నదాత సుఖీ భవ. ఒక కేజీ